హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియో మీలో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ వర్డ్ పార్ట్ 2. ఈ వర్డ్ పార్ట్ 2లో ఏం నేర్చుకుంటామో చూద్దాం. స్టార్ట్కి వెళ్ళాను. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ చేశాను. దీంట్లో మనకి స్టార్టింగ్ ఆఫీస్ బటన్ ఉంది కదా, ఈ ఆఫీస్ బటన్ క్లిక్ చేయండి. ఇందులో స్టార్టింగ్ న్యూ ఉంది. న్యూ అంటే మనకి ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎలా ఉందో బ్లాంక్ పేజ్ అదేగా న్యూ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓపెన్. ఓపెన్ అంటే ఆల్రెడీ మనం చేసిన ఫైల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి ఓపెన్ చేసుకోవడం కోసం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ అయిందా అదే అన్నమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చూడండి, న్యూ కావాలనుకో న్యూ క్లిక్ చేసి బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. రైట్, నెక్స్ట్ వచ్చేసి సేవ్. సేవ్ అంటే ఇక్కడ మనం ఏదైనా టాపిక్ కానీ ఏదైనా రాస్తే మనకు సేవ్ చేసుకోవచ్చు. నేను సంజయ్ కుమార్ అని రాశాను. డాక్యుమెంట్ ఏదైనా సరే ఇక్కడ కూడా సేవ్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా సేవ్ చేయొచ్చు. డెస్క్టాప్ సంజయ్ కుమార్ అలాగే పెట్టాను, సేవ్. చూడండి, ఇక్కడ వచ్చిన పేరు టైటిల్ బార్లో సేవ్ చేశాను. నెక్స్ట్ సంజయ్ కుమార్ గౌడ్ అని రాస్తాను. ఎక్స్ట్రా గౌడ్ అని యాడ్ చేశాను. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ సేవ్ యాజ్ క్లిక్ చేశాను. ఓకే, సేవ్ యాజ్ క్లిక్ చేసి మళ్ళీ నేను పాత ఇక్కడ డెస్క్టాప్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ సంజయ్ కుమార్ గౌడ్ అని రాస్తాను. ఇది వేరే ఫైల్, దాంట్లోనే ఎడిట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు సంజయ్ కుమార్ గౌడ్ ఉంటుంది, సంజయ్ కుమార్ ఫైల్ కూడా ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎక్కడ పోయింది, ఇవ్వండి సంజయ్ కుమార్ అండ్ సంజయ్ కుమార్ గౌడ్. ఇట్లా గౌడ్ ఉంటుంది, దాంట్లో ఓన్లీ సంజయ్ కుమార్ ఉంటుంది. ఓకేనా, చూడండి. ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ప్రివ్యూ క్లిక్ చేయండి. డైరెక్ట్ ప్రింట్ అని కొట్టద్దు, ఎందుకంటే కొన్ని మార్జిన్స్ అటు ఇటు సెట్ కావాలి. ఓకేనా, ఇక్కడ మార్జిన్స్ ల్యాండ్స్కేప్లో ఉంటుంది, పోర్ట్రైట్లో ఉంటుంది. ఓకే, ప్రింట్ ఉంది కదా, ప్రింట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ప్రింటర్ ఏదైతే ఉంటుందో ప్రింటర్ సెలెక్ట్ చేసుకుంటే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేజెస్ అంటే మీరు 4 పేజెస్ ఉన్నాయనుకోండి, దాంట్లో ఏ పేజ్ కావాలి ప్రింట్ 2 సెకండ్ కావాలా అయితే 2-2 పెట్టండి, లేదా థర్డ్ కావాలన్నా 3-3 పెట్టండి. ఏ పేజ్ కావాలన్నా పేజ్ ఇట్లా పెట్టేయాలి. లేదు నాకు థర్డ్ నుంచి 4th వరకు కావాలంటే ఇట్లా 3rd and 4th వస్తుంది. ఇక్కడ ఎన్ని పేజెస్ కావాలి, నెంబర్ ఆఫ్ కాపీస్ ఇట్లా ఎన్ని పెట్టుకుంటే అన్ని కాపీస్ అనేది ప్రింట్ అవుతాయి. ఓకేనా, లేదు ఆల్ కావాలంటే ఆల్ పెట్టవచ్చు. లేదు కరెంట్ పేజ్ అంటే మనం ఎక్కడైతే పేజ్ ఉంటామో ఆ పేజ్ ప్రింట్ కావాలనుకుంటే కరెంట్ పేజ్ అని పెట్టేస్తే ప్రింట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రిపేర్ అవసరం లేదు, సెండ్ అవసరం లేదు. పబ్లిష్ అంటే బ్లాగ్లో పెట్టుకుంటే బ్లాగ్ అంటే గూగుల్లో బ్లాగ్ ఉంటుంది, దాంట్లో కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3లో మనం ఈ హోమ్ బటన్స్ ఇవన్నీ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.